హాయ్ అండి అందరికీ. 8th క్లాస్ జాగ్రఫీ నుంచి టోటల్ బిట్స్ అన్నీ కూడా క్విక్ రివిజన్గా ఇలా చూసుకుందాం. హాయ్ అండి అందరికీ. 8th క్లాస్ జాగ్రఫీ నుంచి టోటల్ బిట్స్ అన్నీ కూడా క్విక్ రివిజన్గా ఇలా చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా మరి ఎలా చెప్పబడుతుందంటే మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే వనరు అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక పదార్థాన్ని వస్తువును వనరుగా మార్చేవి ఏంటి అంటే పైవన్నీ కూడా ఉపయోగము, ప్రయోజనము, విలువ ఇవన్నీ కూడా ఒక వస్తువును లేదా పదార్థాన్ని వనరుగా మార్చేస్తాయన్నమాట. క్రింది వానిలో ఆర్థిక విలువను కలిగి ఉన్నది ఏది? క్రింది వానిలో ఆర్థిక విలువను కలిగి ఉన్నవి లోహాలు. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు కలిగి ఉండడాన్ని ఏమంటారు? ప్రత్యేక హక్కు కలిగి ఉండడాన్ని పేటెంట్ అని అంటారు. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ లోహాలు ఆర్థిక విలువను కలిగి ఉండవచ్చు. అలాగే సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా విలువైనగా మారవచ్చు. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవే. క్రింది వానిలో అత్యంత ముఖ్యమైనటువంటి వనరు ఏది? ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు. వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? అవి సమయము, సాంకేతికత. ఇవే వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. పనులు చేయడం లేదా వస్తువులను తయారు చేయడంలో ఉపయోగించేటటువంటి నూతన జ్ఞానము లేదా నైపుణ్యాన్ని ఏమంటారు? నూతన జ్ఞానము లేదా నైపుణ్యాన్ని మనం సాంకేతికత అంటారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది ఆవిష్కరణ అంతిమంగా అనేక నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది ఏది అంటే చక్రం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వాణిజ్య విలువ లేనివిగా పరిగణించబడేవి ఏమిటి? వాణిజ్య విలువ లేనివిగా పరిగణించబడేవి. సో పరిశుభ్రమైనటువంటి వాతావరణం అనేటటువంటిది ఇక్కడ కాదన్నమాట. నెక్స్ట్ వన్, సహజ వనరులు ఏవి? సహజ వనరులు ఏవి? ఇక్కడ పునరుత్పాదక కాని వనరులు అనేటటువంటివి సహజ వనరులు కావు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వాణిజ్య విలువ లేనివిగా పరిగణించబడేవి ఏమిటి? వాణిజ్య విలువ లేనివిగా పరిగణించబడేవి అమ్మమ్మ ఇంటి చిట్కాలు అనే వాటికి వాణిజ్య విలువ అనేటటువంటివి ఉండదు. వైద్య పరిజ్ఞానం, మంచి గానం చేసే స్వరము, వ్యవసాయ భూమి ఇవన్నీ కూడా వాణిజ్య విలువకి సంబంధించినవే. క్రింది వానిలో సహజ వనరు అనేటటువంటిది కానిది ఏది? సహజ వనరు కానిది తయారు చేసినటువంటి ఇనుము అనేటటువంటిది సహజ వనరు కాదనమాట. ఆప్షన్ 1 అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పునరుత్పాదక వనరు కానిది ఏది? పునరుత్పాదక వనరు కానిది ఏది? ఇక్కడ సహజ వాయువు, బొగ్గు అనేటటువంటివి పునరుత్పాదక వనరులు కావు. నేడు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి పునరుత్పాదక వనరు ఏంటి? ప్రధాన సమస్యగా ఉన్నటువంటి పునరుత్పాదక వనరు నీరు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పునరుత్పాదక వనరు ఏది? క్రింది వానిలో పునరుత్పాదక వనరు ఏది? ఇవన్నీ కూడా నీరు అనేటటువంటిది ఏది అంటే నీరు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, సహజ వనరుల విస్తరణను ప్రభావితం చేయనటువంటి అంశం ఏంటి? ఇక్కడ ఒక ప్రాంతం యొక్క ప్రజలు అనేటటువంటిది ప్రభావితం చేయదు. ఈ భూభాగం ప్రభావితం చేస్తుంది, వాతావరణం ప్రభావితం చేస్తుంది, ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది. ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏంటి? ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏంటి? ఇక్కడ మనకి సమయము, సాంకేతికత అనేవి వస్తువులను వనరులుగా మార్చలేవు అనేటటువంటిది ఇక్కడ సరికాదు. సో ఆవిష్కరణల వలన నూతన వనరులు వెలుగులోనికి వస్తాయి అనేటటువంటిది కూడా సరికాదు. వనరులన్నింటికి వాణిజ్య విలువ ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ వనరు. అలాగే ప్రజల ఆలోచనలు, జ్ఞానము, నైపుణ్యము, సాంకేతికత పరిజ్ఞానము మొదలైనవి నూతన వనరులను సృష్టించడానికి దారితీస్తాయి. మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య, సామర్థ్యాలను, మానసిక, శారీరక అన్నమాట.
సామర్థ్యాలను సూచిస్తుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానవ నిర్మిత వనరు కానిది ఏమిటి? క్రింది వానిలో మానవ నిర్మిత వనరు కానిది ఏమిటి అంటే, సో మానవ నిర్మిత వనరుకి ఇంపార్టెంట్ అయినటువంటి సాంకేతికత అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మానవ మేధస్సు అనేటటువంటిది మానవ నిర్మిత వనరు అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. సాంకేతికత కూడా ఒక మానవ నిర్మిత వనరే. ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహిస్తాం కనుక ఇనుము మానవ నిర్మిత వనరు. మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి అనమాట. నెక్స్ట్ వన్, మానవ వనరులు అనేవి దేన్ని సూచిస్తాయి? మానవ వనరులు అనేవి పై రెండింటిని చూస్తాయి. వ్యక్తుల సంఖ్య మరియు పరిమాణాన్ని సూచిస్తాయి. వ్యక్తుల యొక్క శారీరక మానసిక సామర్థ్యాన్ని కూడా సూచిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రజలను విలువైన వనరులుగా మార్చేవి ఏమిటి? ప్రజలను విలువైన వనరులుగా మార్చేవి విద్య మరియు ఆరోగ్యం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో మానవ నిర్మిత వనరు ఏది? క్రింది వానిలో మానవ నిర్మిత వనరు ఏది అంటే క్యాన్సర్ చికిత్స మరియు మందు కనిపెట్టడం అనేటటువంటిది మానవ నిర్మిత వనరు. నెక్స్ట్ వన్, ప్రజలను జాగ్రత్తగా ఉంచుకుంటూ పునరుద్ధరించడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? వనరుల పరిరక్షణ అని అంటారనమాట. భవిష్యత్ తరాల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడాన్ని ఏమంటారు? దానినే సుస్థిర అభివృద్ధి అంటారనమాట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా, 17 లక్ష్యాలు. సో అందులో మనకి కొన్ని లక్ష్యాలు కూడా టెక్స్ట్ బుక్లో 6, 8, 9, 11 అనేటటువంటివి ఇలా కొన్ని లక్ష్యాలు అనేటటువంటివి మనకు వచ్చాయి. ఆ లక్ష్యాల పేరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వనరులను 5 కూడా ఇచ్చారు. వనరులను సంరక్షించుకునేటటువంటి మార్గం ఏంటి? సుస్థిరాభివృద్ధి యొక్క లక్షణం ఏంటి అని అంటే పైవన్నీ కూడా వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవాలి, వస్తువుల పునర్వినియోగం చేయాలి, వస్తువుల యొక్క పునశ్చక్రీయం కూడా చేయాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పునరుత్పాదకం కానిటువంటి వనరు ఏది? పునరుత్పాదకం కాని వనరు ఏది అంటే ఈ ఎన్నటికీ తరిగిపోనివి అనేటటువంటిది పునరుత్పాదకమైనది. సో ఇది పునరుత్పాదకం. పరిమిత నిల్వ ఉన్నవి అనేటటువంటి పునరుత్పాదకం కాని వనరులు అనమాట. నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రం ఏది? సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రం ఏది అంటే మనకి ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే. అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండడం, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచాలి, భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కూడా కాపాడాలి. సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రం ఏంటి అంటే ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. సహజ వనరుల క్షీణతను తగ్గించడం, పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి మరియు విధులను మార్చుకోవాలి, సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించాలి. ప్రపంచంలో ఎంత శాతం జనాభా 90% జనాభా ఎంత శాతం భూభాగంలో నివసిస్తున్నారు? 90% జనాభా ఎంత శాతం భూభాగంలో నివసిస్తున్నారంటే 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. 30% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, భూభాగంపై చాలా తక్కువ జనాభా ఎంత శాతం భూభాగంలో కలరు? 70% ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భూ ఉపరితలం అంటే గ్లోబుపై నేల లేదా భూమి యొక్క వాటా ఎంత? 30%. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రాంతాలలో ఏ ప్రాంతంలో అతి ఎక్కువ జనాభా మరియు లేదా జనావాసాలు గల ప్రాంతం ఏది? అంటే ఈ క్రింది ప్రాంతాలలో ఎక్కువ జనాభా మరియు జనావాసాలు కలిగినటువంటి ప్రాంతం ఏది అంటే నది, లోయలు మరియు మైదానాలు అన్నమాట. ఒక ప్రాంతంలోని ఒక కుటుంబానికి మరొక ప్రాంతంలోని కుటుంబానికి మధ్య వ్యత్యాసాలు ఏర్పడుటను ప్రభావితం చూపేది ఏమిటి? ఇవన్నీ కూడా భూమి, నీరు, సహజ వృక్ష సంపద, జంతువులు, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం. ఈ క్రింది వానిలో అధిక జనాభా గల ప్రాంతాలు ఏంటి? అధిక జనాభా కలిగినటువంటి ప్రాంతం మైదానాలు మరియు నదీ లోయలు. భూమిని వ్యవసాయం మరియు గనుల తవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం మరియు రోడ్లు పరిశ్రమల స్థాపన వంటి అనేక రకాల ప్రయోజనం కొరకు ఉపయోగించడాన్ని ఏమంటారు? భూ వినియోగం అని అంటారు.
ఈ క్రింది వానిలో భూ వినియోగాన్ని ప్రభావితం చేయనది ఏమిటి? సో వృక్ష జంతు సంపద అనేటటువంటిది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఉమ్మడి వనరులు ఏవి? ప్రభుత్వ భూములు అనేటటువంటివి ఉమ్మడి వనరులు. నెక్స్ట్ వన్, భూమి యొక్క నాణ్యత వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుంది. దీన్ని సమర్థించేటటువంటి వాక్యం ఏంటి? పై రెండు కూడా. పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య గృహ సముదాయాలను నిర్మించుటకు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను విస్తరించుటకు. నెక్స్ట్ వన్, క్రింది వానుల్లో భూ క్షీణత రేటు తగ్గించుకునేటటువంటి చర్య ఏమిటి? భూ క్షీణత రేటు తగ్గించుకునే చర్య పైవన్నీ. అడవులను పెంచాలి, భూసేకరణ, అలాగే పెంపకం మరియు భూసేకరణ, రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం నియంత్రించడం, పశువులని అతిగా మేపటాన్ని తగ్గించుకోవాలి. భూమి యొక్క ఉపరితలంపై కప్పబడి ఉన్నటువంటి సన్నటి మట్టి పొరని ఏమంటారు? హ్యూమస్ అంటారు. నేల లేదా హ్యూమస్. వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారేటటువంటి ప్రక్రియని ఏమంటారు? శిలా శైథిల్యం అని అంటారు. నేలలు ఈ క్రింది వాటి వలన ఏర్పడతాయి. ఇవన్నీ కూడా సేంద్రియ పదార్థాల వలన, ఖనిజాలు మరియు రూపాంతర చర్యల వలన ఏర్పడతాయి. వాతావరణంలో మార్పుల వలన ఏర్పడతాయి. నేలలు ఈ క్రింది ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి? శిలా శైథిల్యం వలన ఏర్పడతాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. శిలా శైథిల్యం వలన ఏర్పడతాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలోని పాంజీ గ్రామంలో కొండ చర్యలు విరిగిపడడానికి గల కారణం ఏంటి? తీవ్రమైనటువంటి ప్రేరుడు సంభవించడం వలన. 1 సెంటీమీటర్ మృత్తిక తయారవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1 సెంటీమీటర్ మృత్తిక తయారవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. క్రింది వానిలో భూ ప్రదల ఉన్నటువంటి పొర ఏంటి? భూ ఉపరితలంపై ఉన్నటువంటి పై పొర ఏది? హ్యూమస్ వృక్షాలు లేదా మొక్కలతో కూడినది అనమాట. భూ ఉపరితలంపై ఉన్నటువంటి పై పొర అనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మృత్తికల నిర్మాణం అంటే నేలల యొక్క నిర్మాణం ప్రభావితం చేయనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ జనాభా అనేటటువంటిది కాదనమాట. ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వన్, మృత్తిక యొక్క రంగు, రూపము, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయించేది ఏమిటి? మృతశిల. నెక్స్ట్ వన్, నేల యొక్క పైపొర మందాన్ని నిర్ణయించేది ఏంటి? నేల యొక్క పైపొర మందాన్ని నిర్ణయించేది కాలము అనమాట. కాలము ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేల యొక్క హ్యూమస్ ఏర్పడేటటువంటి రేటును ప్రభావితం చేసేది ఏంటి? నేల యొక్క హ్యూమస్ ఏర్పడేటటువంటి రేటును ప్రభావితం చేసేది వృక్ష జంతు జీవావరణం అనమాట. క్రింది వాటిలో మృత్తిక యొక్క రకం కానిది ఏంటి? మృత్తిక యొక్క రకం కానిది ఈ తెల్ల మృత్తికలు అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండినటువంటి పొడవైన గుండ్రని కట్టవలే ఉండేటటువంటి మృత్తిక క్రమక్షయ విధానాన్ని ఏమంటారు? మల్చింగ్ అని అంటారు. కొండ పైభాగం నుండి వచ్చేటటువంటి నీటి ప్రవాహాన్ని తగ్గించుటకు రాళ్లతో నిర్మించేటటువంటి విధానాన్ని రాక్ డామ్స్ అంటారు. కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతి తగ్గించడం ద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచడాన్ని ఏమంటారు అంటే దీన్ని షెల్టర్ బెల్ట్స్ అని అంటారు అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? మరి ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. నీరు ఒక ముఖ్యమైనటువంటి పునరుత్పాదక సహజ వనరు. భూమి ఉపరితలము 4/3 నీటితో కప్పబడి ఉంది. అందువల్లనే భూమిని నీటి గ్రహమని పిలుస్తాం. నెక్స్ట్ వన్, జీవము ఎన్ని సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుంచి ఉద్భవించింది? 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుంచి ఉద్భవించింది. మరి క్రింది వానిలో సరి అయినది ఏది? పైవన్నీ కూడా సరి అయినవే. అయితే నీటిలో దాదాపు 70% అంటార్క్టికా మరియు
గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాల్లో మంచు పలకలు హిమనీ నదాల రూపంలో ఉంది. నెక్స్ట్ 2.7 మాత్రమే భూమిపై మంచినీరుగా ఉంది. 1% నీరు మాత్రమే మానవుని వినియోగానికి అందుబాటులో ఉంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, బొట్టు బొట్టుగా కారేటటువంటి నీటి కుళాయిలు సంవత్సరానికి ఎంత నీటిని వృధా చేస్తున్నాయి? ఎన్ని లీటర్ల నీటిని వృధా చేస్తున్నాయి అంటే 1200 లీటర్లు. నెక్స్ట్ వన్, 1975 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఎంత? 6000 క్యూబిక్ కిలోమీటర్ ఫర్ ఇయర్. నెక్స్ట్ వన్, 2000 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఎంత? సారీ, ఇక్కడ మనకి బిట్ అనేది రివర్స్లో వచ్చింది. ఇది ఫస్ట్ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. 1975లో అయితే 3850. అదే 2000కి వచ్చేసరికి పెరిగిపోయింది, డబుల్ అయిపోయింది, దగ్గర నియర్లీ 6000 అనమాట. 6000. సో 40% పెరిగిందనమాట. ఒక పట్టణవాసి రోజుకు సగటున ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తారంటే 150 లీటర్ల నీటిని వినియోగిస్తారు. మంచినీటి కొరత ఏర్పడటకు గల కారణాలు ఏమిటి అంటే పైవన్నీ కూడా ఆహార వాణిజ్య పంటల కోసం పెరుగుతున్న డిమాండ్ వలన, పట్టణీకరణ వలన, పెరుగుతున్న జీవన ప్రమాణాల వలన. సో పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వానిలో నీటి కొరత ఎదుర్కొన్నటువంటి ప్రాంతాలు, నీటి కొరతను ఎదుర్కొన్నటువంటి ప్రాంతాలు ఏవంటే పైవన్నీ కూడా ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, పశ్చిమ యుఎస్ఏ, వాయువ్య మెక్సికో, అలాగే దక్షిణ అమెరికాలోని కొంత ప్రాంతం ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రాంతంలో నీటి కొనుగోలు చేసేటటువంటి నీటి మార్కెట్ కలదు. సౌరాష్ట్రలోని ఆమ్రేలి మార్కెట్ అన్నమాట. పారిశ్రామిక వ్యర్థాలలో ఉండేటటువంటివి ఏంటి? పారిశ్రామిక వ్యర్థాలలో ఉండేటటువంటివి నైట్రేట్లు. నెక్స్ట్ వన్, 2 గంటల పాటు కురిసినటువంటి వర్షం వల్ల ఇంటి పైకప్పు నుండి పడేటటువంటి నీటిని సేకరించడం ద్వారా ఎన్ని లీటర్ల నీటిని మనం పొదుపు చేయవచ్చు? 8000 లీటర్ల నీటిని మనం పొదుపు చేయవచ్చు. 8000 లీటర్లు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వెదురు ఎక్కువగా పెరిగేటటువంటి ప్రాంతం ఏది? వెదురు ఎక్కువగా పెరిగేటటువంటి ప్రాంతం తూర్పు ఈశాన్య భారతదేశం. జీవవర్ణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉండడాన్ని ఏమంటారు? పర్యావరణ వ్యవస్థ అంటారు. పర్యావరణ వ్యవస్థను నిలబెట్టేటటువంటి కారకాలుగా ప్రముఖ పాత్ర పోషించేవి ఏమిటి? తేనెటీగలు. నెక్స్ట్ వన్, చనిపోయిన జంతువులను తినడం వలన కిడ్నీల పాడయ్యి రాబందులు చనిపోటుకు కారణమైనది ఏంటి? డైక్లోఫెనక్ అన్నమాట. వృక్ష సంపద ఈ క్రింది వేటిపై ఆధారపడి ఉంటుంది? ఇవన్నీ ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ వీటన్నిటిపైన ఆధారపడే వృక్ష సంపద అనేది ఆ ఏరియాలో పెరుగుతుంది. బ్రహ్మకమలము అన్నది ఒక ఔషధపు మొక్క. పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం ఏంటి? పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉండే ప్రాంతం వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతం. నాచు మరియు లైకేన్లు వంటి మొక్కలు పెరిగేటటువంటి ప్రాంతం ఏంటి? నాచు మరియు లైకేన్లు పెరిగేటటువంటి ప్రాంతం ధ్రువ ప్రాంతాలు లేదా టండ్రాలు. సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అంతరించడానికి గల కారణాలు. సహజ మానవ కారకాలు ఏంటంటే అడవి నిర్మూలన మరియు నేలకోత, నిర్మాణ కార్యక్రమాలు మరియు కారు చిచ్చులు ఏర్పడడం, సునామీలు, కొండ చర్యలు విరిగిపడడం ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. ఈ క్రింది వానిలో ఏనుగులను ఎక్కువగా కలిగి ఉన్నటువంటి పార్కు ఏది? ఏనుగులను ఎక్కువగా కలిగి ఉన్నటువంటి పార్కు కజరంగా నేషనల్ పార్క్. కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? సైట్స్. CITES సైట్స్. సైట్స్ ఫుల్ ఫామ్ ఏంటి? సైట్స్ ఫుల్ ఫాము కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజ్డ్ స్పైసెస్ అన్నమాట. ఈ క్రింది రసాయన ధర్మం ఆధారంగా ఖనిజాలను గుర్తించవచ్చు. ఈ క్రింది రసాయన ధర్మం ఆధారంగా సో ఇక్కడ రంగు, సాంద్రత, కాఠిన్యత అనేటటువంటివి భౌతిక ధర్మాలు అయితే ఈ ద్రావణీయత అనేది రసాయన ధర్మం అన్నమాట. నెక్స్ట్ వన్, ఖనిజాల గురించి సరికాని వాక్యం ఏంటి? ఖనిజాల గురించి సరికాని వాక్యం ఏంటంటే ఇవి సహజంగా లభిస్తాయి, మానవ జోక్యం వల్ల ఏర్పడతాయి అనేది సరికాదు. మానవ జోక్యం ఉండదు. 3000 కంటే ఎక్కువ ఖనిజాలను గుర్తించారు ఇప్పటి వరకు. వీటి యొక్క విస్తీర్ణం అన్ని చోట్ల సమానంగా లేదు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదనమాట. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? సరి అయినది ఏంటంటే ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఖనిజాలను సేకరించేటటువంటి సరుకులకు గల పేరు ఏంటంటే ధాతువులు. ఇది ఒకటి చిన్న
స్పెల్లింగ్ రాంగ్ ఉంది చూసుకోండి. పెన్సిల్లో ఉండేటటువంటి ఖనిజం గ్రాఫైటు, ఆహారంలో ఉండేటటువంటి ఖనిజం ఉప్పు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. రసాయన కూర్పు ఆధారంగా ఖనిజాలను ఈ క్రింది విధంగా వర్గీకరిస్తారు. రసాయన కూర్పు ఆధారంగా లోహ మరియు అలోహ ఆధారంగా ఖనిజాలుగా విభజిస్తారు. లోహ ఖనిజం ఏంటి? లోహ ఖనిజం కానిది ఏది? ఈ మైకా అనేటటువంటిది లోహ ఖనిజం అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, ఇనుప ఖనిజం. ఇనుప ఖనిజం కానిది ఏది? ఇనుప ఖనిజం కానిది ఏది? ఈ జిప్సం అనేటటువంటిది ఇనుప ఖనిజం కాదనమాట. నెక్స్ట్ వన్, ఇనుపేతర ఖనిజం కానిది ఏది? ఇనుపేతర ఖనిజం కానిది ఏది? సో ఇక్కడ కూడా జిప్సం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, అంటే మనకి ఇక్కడ ఈ జిప్సం అనేటటువంటిది ఇనుపేతర ఖనిజం కాదు, లోహ ఖనిజం అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫెర్రస్ను కలిగి ఉండేటటువంటి ఇనుప ఖనిజానికి చెందినవి. ఇక్కడికి వచ్చేసరికి ఇనుపేతర ఖనిజం కానిది ఏది అంటే ఇది లోహ ఖనిజం కాబట్టి ఇనుపేతర ఖనిజం కాదు. సో ఇవన్నీ కూడా ఇనుపేతర ఖనిజాలకి చెందుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అలోహ ఖనిజం కానిది ఏది? క్రింది వానిలో అలోహ ఖనిజం కానిది ఏది అంటే ఇక్కడ మనకి బొగ్గు, పెట్రోలియం అనేటటువంటిది అలోహ ఖనిజం కాదు. ఇవన్నీ కూడా అలోహ ఖనిజాలకి సంబంధించినవి అనమాట. సో అక్కడ మనకి అలోహ ఖనిజము, జిప్సం అనేటటువంటిది అలోహ ఖనిజానికి సంబంధించింది. నెక్స్ట్, ఖనిజాలను వెలికి తీసేటటువంటి పద్ధతిని ఏమంటారు? ఖనిజాలను వెలికి తీసేటటువంటి పద్ధతిని పైవన్నీ కూడా మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్ పైవన్నీ కూడా అంటారనమాట. నెక్స్ట్, క్రింది వానిలో విద్యుత్తును, వేడిని ప్రసరింపజేయని మెరిసే స్వభావం కలిగినటువంటి ఖనిజం ఏది? మైకా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చాలా లోతులో ఉన్నటువంటి పెట్రోలియం సహజ వాయువును వెలికి తీసేటటువంటి పద్ధతిని ఏమంటారు అంటే డ్రిల్లింగ్ అంటారు. నెక్స్ట్ వన్, అత్యధిక లోతులో ఉన్నటువంటి ఖనిజ నిల్వలను చేరుకోవాలంటే ఈ క్రింది బోర్లను వేయాల్సి ఉంటుంది. షాఫ్టులు అంటారు వాటిని. భూ ఉపరితలానికి దగ్గరలోని ఖనిజాలను సులభంగా తవ్వి తీసేటటువంటి ప్రక్రియను ఏమంటారు? క్వారీయింగ్ అంటారు. నెక్స్ట్ వన్, పీఠభూములలోని అగ్నిశిలలు, రూపాంతర శిలలలో లభించేటటువంటి ఖనిజాలు ఏంటి? లోహ ఖనిజాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లోహ ఖనిజాలలో ఉండేటటువంటి శిలలు ఏంటి? అవక్షేప శిలలు అనేవి ఉంటాయి. అవక్షేప శిలా మైదానాలలో గల తరుణ ముడత పర్వతాలలో ఉండే లోహరహిత ఖనిజం ఏంటి? లోహరహిత ఖనిజం సున్నపురాయి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బొగ్గు, పెట్రోలియం అనేటటువంటి ఇంధన ఖనిజాలు లభించేటటువంటి శిలలు ఏంటి? బొగ్గు మరియు పెట్రోలియం లభించేటటువంటి ఇంధన ఖనిజాలు లభించే శిలలు అవక్షేప శిలలు. ఈ క్రింది ప్రాంతాలు అవి లభించేటటువంటి నిక్షేపాలకు సంబంధించి సరి అయినది ఏది? సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఫ్రాన్స్లోని కాక్సస్ పర్వతాలలో సున్నప్రాయి దొరుకుతుంది. ఉక్రెయిన్ మాంగనీసు, అల్జీరియా ఫాస్ఫేట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొత్తంలో సగానికి పైగా తగరం ఉత్పత్తి ఈ క్రింది ఖండంలోనే జరుగుతుంది అంటే ఆసియా ఖండంలోనే జరుగుతుంది. ఒక శిల నీలిరంగులో ఉంటే అది ఈ ఖనిజమని చెప్పవచ్చు. నీలిరంగులో ఉంటే అది రాగి అని చెప్పవచ్చు అన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎటువంటి ఖనిజ నిక్షేపాలు లేనటువంటి దేశం ఏది? ఎటువంటి ఖనిజ నిక్షేపాలు లేని దేశం? స్విట్జర్లాండ్. అపలేచియన్ పర్వతాలు ఉండేటటువంటి ఖండం ఏది? అపలేచియన్ పర్వతాలు ఉండేటటువంటి ఖండం ఉత్తర అమెరికా. ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారు ఎవరు? ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారు ఎవరంటే పైవన్నీ కూడా చైనా, మలేషియా, ఇండోనేషియా పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. ఈ క్రింది ఉత్పత్తుల్లో చైనా అగ్రగామిగా ఉంది. పైవన్నీ కూడా సీసము, యాంటిమనీ, టంగస్టన్ వీటన్నింటిలో కూడా చైనా అగ్రగామిగా ఉందన్నమాట. అపలేచియన్ పర్వతాలలో త్రవ్వబడుతున్నటువంటి ఖనిజం ఏంటి? బొగ్గు అనేది అపలేచియన్ పర్వతాలలో త్రవ్వబడుతున్న ఖనిజం. ఉత్తర అమెరికాలో ఖనిజ నిక్షేపాలు ఉండేటటువంటి జోన్ ఏంటి? ఉత్తర అమెరికాలో ఖనిజ నిక్షేపాలు ఉండేటటువంటి జోన్ పై 3 జోన్లు కూడా
ఖనిజ నిక్షేపాలు అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి ఖండం. ప్రపంచంలోనే ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి ఖండం ఐరోపా. ప్రపంచంలో నాణ్యమైనటువంటి ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్నది ఎవరు? బ్రెజిల్. ఈ క్రింది వానిలో దక్షిణ అమెరికాలోని దేశాలు ఆయా చోట్ల ఉత్పత్తి అయినటువంటి ఖనిజాలకు సంబంధించి సరి అయినది ఏది? చిలీ, పెరు అనేటటువంటిది రాగి, బ్రెజిల్ నాణ్యమైనటువంటి ఇనుము, అలాగే బ్రెజిల్ వచ్చేసరికి బొలీవియా తగరం. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి శిలలు ఉండేటటువంటి ప్రాంతం ఎక్కడ? పశ్చిమ ఆస్ట్రేలియా. అతి పురాతనమైనటువంటి శిలలు ఎన్ని సంవత్సరాల క్రితం నాటివి? 4300 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. ఈ క్రింది వానిలో ఆఫ్రికా ఖండానికి సంబంధించి సరి అయినది ఏది? ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. ఇది అనేక ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. వజ్రాలు, బంగారం, ప్లాటినం వంటిలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. బంగారంలో అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయన్నమాట. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యధికంగా బాక్సైట్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏంటి? ప్రపంచంలోనే అత్యధికంగా బాక్సైట్ను ఉత్పత్తి చేస్తున్న దేశం ఆస్ట్రేలియా. ప్రపంచంలో పశ్చిమ ఆస్ట్రేలియాలోని బంగారు నిల్వలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? కూల్గార్డీ. ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు ఉండేటటువంటి ఖండం ఏంటి? ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు ఉండేటటువంటి ఖండం తూర్పు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రాంగ్ ఉన్నాయి. తూర్పు అంటార్కిటికాలో ఉన్నాయన్నమాట. తూర్పు అంటార్కిటికా ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రాన్స్ అంటార్కిటికాలోని పెద్ద మొత్తంలో లభించేటటువంటి ఖనిజం ఏంటి? బొగ్గు. ప్రిన్స్ చార్లెస్ పర్వతాలలో లభించేటటువంటి ఖనిజం ఏంటి? ప్రిన్స్ చార్లెస్ పర్వతాలలో లభించేటటువంటి ఖనిజం ఇనుము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. సిలికాన్ యొక్క ముడి ధాతువు ఏదంటే క్వార్ట్జ్. అల్యూమినియం యొక్క ముడి ధాతువు ఏది అంటే బాక్సైట్. పెట్రోల్ యొక్క ముడి ధాతువు ఏది అంటే పెట్రోలియం. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి, గుర్తుపెట్టుకోండి. నాణేల నుంచి పైపుల వరకు కూడా ప్రతి వస్తువు తయారీలో ఉపయోగించేటటువంటి లోహం ఏంటి? ఇది మనకి రాగి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించేటటువంటి ఖనిజం ఏంటి? సిలికాన్. ఆటోమొబైల్స్ మరియు విమానాలు, బాటిల్స్ తయారీలో ఉపయోగించే తయారీ పరిశ్రమ, అలాగే భవనాలు, వంట సామాగ్రి తయారీలో ఉపయోగించేటటువంటి లోహం ఏంటి? ఆటోమొబైల్స్, విమానాలు, బాటిల్స్ తయారీ పరిశ్రమ, భవనాలు, వంట సామాగ్రి తయారీలో ఉపయోగించేటటువంటి లోహం ఏంటి అంటే అల్యూమినియం ఇస్ ద రైట్ ఆన్సర్. అల్యూమినియం. నెక్స్ట్ వన్, లోహాలు అనునవి ఇవి పునరుత్పాదకం కాని వనరులు. లోహాలను సంరక్షించేటటువంటి పద్ధతి పైవన్నీ కూడా పునర్వినియోగం చేయాలి, తగ్గించుకోవాలి, పునఃసేకరించాలి. సో పైవన్నీ కూడా సాంప్రదాయ శక్తి వనరులు ఏవి? పైవన్నీ కూడా అవుతాయి. వంట చెరకు, శిలాజ ఇంధనాలు, అలాగే జలశక్తి కూడా సాంప్రదాయ శక్తి వనరుల కిందకే వస్తాయి. నెక్స్ట్ వన్, మిలియన్ సంవత్సరాలకు పూర్వం భూకంపాల కారణంగా భూమి లోపలకు కృంగిపోయినటువంటి మొక్కలు మరియు జంతువుల అవశేషాలు అధిక వేడి పీడనం వలన ఏర్పడినటువంటి ఖనిజ ఇంధనాలు ఏమిటి? పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సాంప్రదాయేతర శక్తి వనరు కానిది ఏమిటి? జలశక్తి అనేటటువంటిది సాంప్రదాయేతర శక్తి వనరు కాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఖననం చేయబడినటువంటి సౌరశక్తిగా పిలువబడేది ఏది? ఖననం చేయబడినటువంటి సౌరశక్తిగా పిలువబడేది ఏది అంటే బొగ్గు. నెక్స్ట్ వన్, తాప విద్యుత్ అనేది దీని నుండి ఉత్పత్తి అవుతుంది. తాప విద్యుత్ అనేటటువంటిది దీని నుండి ఉత్పత్తి అవుతుంది, బొగ్గు నుండి ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ వన్, జార్ఖండ్లోని ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రం ఏది? పైవన్నీ కూడా రాణిగంజ్, జరియా, ధన్బాద్, బొకారో. నెక్స్ట్ వన్, పెట్రోలియం అనేటటువంటి పదానికి అర్థం ఏంటి? పెట్రోలియం అనేటటువంటి పదానికి అర్థం రాతి నూనె. పెట్రా మరియు ఓలియం అనేటటువంటి పదాల నుండి వచ్చింది. పెట్రోలియంను ఎలా కూడా పిలుస్తారు? నల్ల బంగారం.
క్రింది వానిలో పెట్రోలియం ఉత్పత్తి ఏది? ఇవన్నీ కూడా పెట్రోలియం ఉత్పత్తులే. డీజిల్, పెట్రోల్, కిరోసిన్, మైనం, ప్లాస్టిక్, కందెనలు ఇవన్నీ కూడా పెట్రోలియం ఉత్పత్తులు అనమాట. ముఖ్యమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తి దేశాలు ఏమిటి? ఇవన్నీ కూడా ఇరాను, ఇరాకు, సౌదీ అరేబియా, ఖతార్ ఇవన్నీటువంటి సౌత్ ఏషియన్ దేశాలన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలోని పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు ఏంటి? ఇవన్నీ కూడా అస్సాంలోని బిగ్బాయి, ముంబైలోని బొంబే హై, కృష్ణా గోదావరి నది డెల్టాలు అంటే కేజీ బేసిన్ అనమాట. నెక్స్ట్ వన్, పర్యావరణహిత వాహన ఇంధనం ఏంటి? పర్యావరణహిత వాహన ఇంధనం ఏంటి? సిఎన్జి. ప్రపంచంలోని మొట్టమొదటి జల విద్యుత్తును అభివృద్ధి చేసినది ఎవరు? అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అంటే నార్వే. జల విద్యుత్తును అభివృద్ధి చేసిన దేశం నార్వే. ప్రపంచంలోని విద్యుత్ ఉత్పత్తిలో జల విద్యుత్ యొక్క వాటా ఎంత? 25% అంటే పావు వంతు అనేది జలం ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. జల విద్యుత్తులో అగ్రగామిగా ఉన్నటువంటి దేశాలు ఏంటి? ఇవన్నీ కూడా జల విద్యుత్తులో అగ్రగామిగా ఉన్నటువంటి దేశాలు పరాగ్వే, నార్వే, బ్రెజిల్, చైనా. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ముఖ్యమైనటువంటి జల విద్యుత్ కేంద్రాలు ఏంటంటే ఇవన్నీ కూడా బాక్రానంగల్, గాంధీసాగర్, నాగార్జునసాగర్, దామోదర లోయ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా అవుతాయి. సలాల్ విద్యుత్ కేంద్రం అనేటటువంటిది ఉండే రాష్ట్రం ఎక్కడ? సలాల్ విద్యుత్ కేంద్రం ఉండేటటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాంప్రదాయేతర శక్తి వనరులు ఏవి? సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే ఇవన్నీ కూడా పవనశక్తి, సౌరశక్తి, వేలాశక్తి, అణుశక్తి, బయోగ్యాసు, భూష్ణ శక్తి. ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వాడేటటువంటి విద్యుత్ ఈ క్రింది విధంగా లభిస్తుంది. సౌరశక్తి ద్వారానే లభిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సౌరశక్తి గురించి సరికానిది ఏంటి? ఇది అతి చౌకైనది, తరగనిది, వీటి యొక్క వ్యాప్తి వృధా ఎక్కువ, అలాగే కాలుష్యరహితం. సో ఇక్కడ మనం సరికానిదంటూ ఏది ఇచ్చుకోలేదు. నెక్స్ట్ వన్, హరిత గృహ ప్రభావానికి కారణమైనది ఏంటి? హరిత గృహ ప్రభావానికి కారణమైనది ఏంటి? బయోగ్యాస్. ఈ క్రింది వానిలో పవనశక్తి క్షేత్రాలు కలవు. ఈ క్రింది ప్రాంతాల్లో పవనశక్తి క్షేత్రాలు కలవంటే ఇవన్నీ కూడా సో నెదర్లాండ్, జర్మనీ, డెన్మార్క్, యూకే, అమెరికా, స్పెయిన్. కల్పకం అనేటటువంటి అణువిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు అంటే తమిళనాడు. కేరళలోని మోనోజైట్ ఇనుప నిక్షేపాలలో అధిక పరిమాణంలో ఉన్నటువంటి ఇనుప ఖనిజం ఏంటి? థోరియం. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో గల అణువిద్యుత్ శక్తి కేంద్రాలు జతల్లో సరికానిది ఏది? ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు, ఎందుకంటే కల్పకం అనేటటువంటిది తమిళనాడులో కలదు కాబట్టి. మహారాష్ట్ర తారాపూర్, రాజస్థాన్ రాణా ప్రతాప్ సాగర్, ఉత్తరప్రదేశ్ నరోరా. ఇక్కడ అణువిద్యుత్ కేంద్రాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భూ ఉష్ణశక్తి కేంద్రాలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ అమెరికా. అమెరికా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మణికరణ్ అనేటటువంటి భూ ఉష్ణశక్తి కేంద్రం ఎక్కడ కలదు? మణికరణ్ అనేటటువంటి భూ ఉష్ణశక్తి కేంద్రం ఎక్కడ కలదు? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, ఉష్ణశక్తి కేంద్రాలు కలిగినటువంటి పుగాలోయ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ? లడక్. మొదటి వేలాశక్తి కేంద్రం ఎక్కడ కలదు? మొదటి వేలాశక్తి కేంద్రం ఎక్కడ కలదు? ఫ్రాన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సముద్ర నీటి మట్టం పెరగడం, తగ్గడం అంటే పోటుపాటులు అనే వలన ఏర్పడేటటువంటి శక్తి ఏది అంటే వేలాశక్తి. భారతదేశంలో భారీ వేలాశక్తి కేంద్రాలు ఎక్కడ కలవు? కచ్ సింధు శాఖలో కలవు. నిర్ణీత వ్యర్థాలు అంటే మొక్కలు జంతువుల యొక్క పదార్థాల పశువుల పేడ నుండి ఉత్పత్తి చేసేటటువంటి శక్తి ఏది? తెలుసు కదా, బయోగ్యాస్. నెక్స్ట్ వన్, స్వయం విభజన శక్తి రేడియో యాక్టివ్ సహజంగా కలిగినటువంటి మూలకాలు ఏంటి? యురేనియం, థోరియం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.